హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మేము కూడా చాలా బాగున్నాము. ఇంకా ఇవాళ మన వీడియో అయితే ఒక మంచి కుకింగ్ వీడియో అయితే మీ ముందు వచ్చేసానండి. ఇంకా ఏంటని మీరు అడిగితే కాకరకాయలు అయితే ఇవాళ కర్రీ చేస్తానండి. చాలా బాగుంటుంది, అస్సలు చేదు అనేది ఉండదు. మీరు అనుకోవచ్చును కాకరకాయ అయితే చేదు ఉంటుంది, అసలు తినలేమని. కానీ నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. చేదు అనేది లైట్గా చిరు చేదు అంటాము మేము, అలాగే చిన్నగా చేదు ఉంటుంది అనమాట, అంతే. దానికి మించి అయితే అస్సలు ఉండదు. కాకరకాయ కూడా తినాలండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. మా చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, కాకరకాయ తింటే తేలు కుట్టినప్పుడు జర్రి కుట్టినప్పుడు విషం అనేది అంత ఫాస్ట్గా మనకి బాడీలోకి వెళ్ళదు అని చెప్పేవాళ్ళు. ఇంకా దానికోసమని నేను చిన్నప్పటి నుంచే కొంచెం అలవాటు చేసుకున్నాను. కానీ ఇప్పుడు మా పిల్లలు అయితే అస్సలు తినడం లేదండి. నేను ఎట్టెట్టో ట్రై చేస్తున్నాను, అయినా కానీ తినడం లేదు. ఇంక ఇలాగ ఒకసారి పెట్టి చూడండి, ట్రై చేయండి. ఒకవేళ మీ పిల్లలన్నా తింటారేమో అని ఒక చిన్న నమ్మకము. చూడండి, కాకరకాయలు అయితే చిన్నవండి, ఇవి ప్యూర్ ఆర్గానిక్కే. ఇక్కడ మా సైడ్ పండేటివి అనమాట, ఎండ్ల దగ్గర పండుతాయి కదండి. మనము వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు అలా పారపోసినప్పుడు వాటి నుంచి మొక్కలు వచ్చి కాయలు అయితే కాస్తాయండి. ఇక్కడ మా సైడ్ అయితే టమాటాలు కానీ, చిక్కుడుకాయలు కానీ, బెండకాయలు కానీ ప్రతి ఒక్కటి ఆర్గానిక్గా కాస్తాయన్నమాట. ఎందుకంటే అవి వచ్చి మేము అయితే అసలు విత్తనాలు కూడా మేము నాటము. ఇంకెలా కూరగాయలు కడిగి కట్ చేసినట్టువి పారపోసేస్తాం కదండి, అందులో ఉన్న విత్తనాల ద్వారా చెట్లు అయితే వస్తాయి. ఇంకా ఆ చెట్లు అనేది వర్షానికే పండి పైరైతే అవుతాయండి. ఇంక దాని ద్వారా కోసుకున్న కాకరకాయలు ఇవైతే నేను ఆనియను తెల్లగడ్డ కాకరకాయలతో చేస్తానండి. కర్రీ చాలా బాగుంటుంది, ప్లస్ చింతపండుతో అయితే చేస్తానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ముందైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. ఇంకైతే నేను కడాయి పెట్టేస్తాను, హీట్ అవ్వాలన్నమాట. ఒక 3 సెకండ్లు అట్లా హీట్ అయ్యిందంటే తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లు. ముందుగా అయితే పోపు దినుసులు అయితే వేసుకున్నాము. ఉద్దిపప్పు, ఆవాలు, మంచెనగపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇంకా ఇవాళ మన కర్రీ వచ్చి కాకరకాయ అండి. చూసారా ఎంతంత పెద్దగా కట్ చేశానో, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు, నేను చెప్పినట్లు. ఇంకైతే పోపు దినుసులు అయితే వేగిపోయాయి. ఇంక ఇందులో అయితే ఉల్లిపాయలు అయితే వేసేద్దాం. కరివేపాకు కూడా వేసేద్దాం. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం. నెక్స్ట్ అయితే ఒక పెద్ద సైజు ఏమంటారు తెల్లగడ్డలు అంటాం మేమైతే. ఇంకా నీట్గా దంచుకుందాం. ఇంకైతే ఇందులోనే వేసుకుందాం. ఉల్లిపాయలు అనేది బాగా ఏగాలి. ఇందులోనే మనము ఏం చేయాలంటే ఈ కాకరకాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఈ సగం వేగినాక ఉల్లిపాయలు ఇందులోనే అయితే వేసుకోవాలండి. కాకరకాయలు ప్లస్ ఉల్లిపాయలు అనేది ఈక్వల్ గా ఏగుతాయి, ఆయిల్లోనే ఫ్రై అవుతాయి, చాలా బాగుంటది.
ఇంకా ఈ కర్రీకి వచ్చి టమోటాలు ఎక్కడ యూజ్ చేయలేదండి. చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే యూజ్ చేస్తాను. అది కూడా చూపిస్తాను నీకు తర్వాత. ఇంకా ఒక్క 5 నిమిషాలు ఇలాగైతే ఏగిన తర్వాత అయితే మనము ఇంక ఇవైతే వేసుకున్నాం ఇందులో. ఇంకా దానికన్నా ముందు పచ్చిమిరపకాయలు కూడా అయితే వేసేస్తా ఉన్నానండి. పచ్చిమిరపకాయలు అంటే మాకు చాలా ఇష్టము, కూరలో అనేది తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా అందుకనేసి పెద్ద సైజు వేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాము. ఇంకైతే ఒక 5 నిమిషాలు ఇలాగే బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం అనేది కాకరకాయలు అయితే వేసుకుందాం. ఇంకైతే కాకరకాయలు కూడా వేసేస్తానండి. ఆయిల్ అనేది ఫ్రై అవ్వాలన్నమాట. ఎర్రగడ్డలు ప్లస్ కాకరకాయలు రెండు ఈక్వల్గా ఫ్రై అవ్వాలి. వచ్చింది. కొంచెం అంతా గరం మసాలా పొడి, ఇంకా పసుపు, కారం అన్నీ బాగా వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి. కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. చూడండి, ఇంక ఇందులో కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. ఒకసారి బాగా కలబెట్టేసి మూత అయితే పెట్టేయాలి. ఇంక నేను మూత అయితే పెట్టేస్తాను.
ఇంక ఇప్పుడైతే చింతపండు అయితే పోసేస్తా ఉన్నాను. చింతపండు, కారం, ఉప్పు అనేది ఎక్కువ పడాలండి. అప్పుడుదా కాకరకాయ అనేది చేదు అనేది ఉండదు. ఇంక ఇందులో చాలా మంది బెల్లము అలా అంతా వేస్తా ఉంటారు. మేమైతే బెల్లం అట్లంతా ఏమి వేయము. చూసారు కదండి కూర ఎలా వచ్చిందో. కొంచెం పులుపు అయితే పోస్తా ఉన్నాను కలిపి. చాలా మందికి ఒక డౌట్ ఉంటది, కాకరకాయ అనగానే చేదుగా ఉంటదని. అంతేం లేదండి, చేసే పద్ధతిలో చేస్తే ఏదైనా చాలా బాగుంటది. ఇలాగే ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడకాలి. ఇది కట్ అయితే నేను మూసేస్తాను, ఎందుకంటే చింతపండు కూడా కాకరకాయకి బాగా పట్టాలన్నమాట. పట్టి ఇంకా ఆయిల్ అయితే పైకి వచ్చినప్పుడు ఇంకా ఆఫ్ చేసేద్దాం. రైస్ అనేది సన్నగా ఉంటే టేస్ట్ బాగుండదండి. అదే కొంచెం లావుగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటది, కమ్మగా ఉంటది అనమాట రైస్. మీరు చూడండి, కావాలంటే గమనించి. అన్నం అనేది లావుగా ఉన్నప్పుడే ఆ అన్నానికి టేస్ట్ అనేది డబుల్ త్రిబుల్ అవుతుంది. అదే సన్నగా ఉంటే అస్సలు బాగుందండి, చెత్త తిన్నట్టు ఉంటది అనమాట. ఇంకా మేమైతే కొంచెం లావుగా ఉన్న రైసే తింటాము. మన కాకరకాయల కూర కూడా అయితే ఉడికిపోయింది. చూసారా ఎలా వచ్చిందో? పచ్చడి మాత్రం వచ్చింది, కాకరకాయ పచ్చడి మాత్రం. నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, అలా అయితే వచ్చింది. ఇంకైతే కూర అయితే ఆఫ్ చేసేస్తాను.